అంటూ ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. మున్నేరు వాగు వరద ప్రవాహం నేపథ్యంలో ఒక్కసారిగా వరద ఉధృతిలో ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది చిక్కుకున్నారు. హెలికాప్టర్లతో రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ ఇదే టైంలో వారిని కాపాడేందుకు జేసీబీపై ఒంటరిగా వెళ్లాడు సుభాన్. వరద ప్రమాదకర స్థాయిలో ఉందంటూ సుభాన్ను వారించారు, హెచ్చరించారు స్థానికులు. అయినా లెక్క చేయకుండా కాపాడేందుకు వెళ్లాడు సుభాన్. పోతే వాళ్ళలో నేను ఒక్కడిని, వస్తే 10 మంది అంటూ కామెంట్ చేస్తూ మరీ వెళ్ళాడు. ఆ 9 మందిని సురక్షితంగా తీసుకురావడంపై ఇప్పుడు అభినందనలు వెల్లువెత్తున్నాయి. రియల్ హీరో సుభాన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువలా వస్తున్నాయి. ఎస్, మీరు చూసిన దృశ్యాలు ప్రకాష్ నగర్ బ్రిడ్జ్పై 9 మంది చిక్కుకున్నారు. మీకు తెలిసిందే వరదల్లో ఆ 9 మంది కోసం ఎంతమంది ప్రార్థనలు చేశారు, ఆ 9 మంది కోసం ఎంతమంది ఆరాటపడ్డారు. వాళ్ళందరినీ క్షేమంగా సురక్షితంగా తీసుకురావాలంటూ ఎన్నో ఒత్తిళ్లు. ఏకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అక్కడే ఉన్నారు. ఆయన కూడా తీవ్రంగా శ్రమించారు. మరోవైపు వైజాగ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా హుటాహుటిన రప్పించారు. తొలుత హెలికాప్టర్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు, కానీ కుదరలేదు. కానీ అక్కడ సుభాన్ అనే ఒక వ్యక్తి వెంకటగిరి వైపు నుంచి జేసీబీతో వెళ్లారు. వెళ్తే 10 మందిలో ఒకటిగా వెళ్తాను, వస్తే 10 మందిగా వస్తామంటూ ఆయన కామెంట్ చేసి మరీ వెళ్ళాడు. ఆ 9 మందిని సురక్షితంగా తీసుకొచ్చాడు. ఆ సందర్భానికి సంబంధించినవే ఆ భావోద్వేగ క్షణాలు ఒక్కసారి మీరే వినండి. నా చేతులంతా చిగురు అవుతున్నాయి. మా డాడీ మొత్తానికి సాధించిండు. సుభాన్ తమ వాళ్ళని రక్షించడంతో ఒక్కసారిగా అక్కడ భావోద్వేగ క్షణాలు. ఒక్కొక్కరిగా జేసీబీ నుంచి 9 మంది దిగుతుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. సుభాన్ను అభినందించలేక ఉండలేకపోయారు. సుభాన్ను హత్తుకున్నారు. తమ వాళ్ళని క్షేమంగా కాపాడినందుకు వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భావోద్వేగంతో కూడిన కన్నీళ్లు వచ్చాయి. ఆనందానికి అవధుల్లేవు. క్షేమంగా తిరిగి వచ్చామంటూ అందరూ కూడా తమ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ క్షణాలను, అప్పుడు వాళ్ళు అనుభవించిన వేదనను అంతా కూడా పంచుకుంటూ ఒక రకంగా కన్నీటి పరిమితమయ్యారు. మరొక రకంగా సేఫ్గా బయటపడ్డందుకు ఆ క్షణంలో